ఇక చిత్తూరు జిల్లా మదనపల్లెలో దుర్మార్గుడు కులవర్ధన్ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఎవరు కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాకపోయేటప్పటికీ మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. చెత్తను తరలించే ఒక మున్సిపల్ వాహనంలో కులవర్ధన్ డెడ్ బాడీని మున్సిపల్ సిబ్బంది తరలించారని సమాచారం. 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు ఆ తర్వాత డ్రమ్ములో ముంచి ఆ చిన్నారిని హత్య చేసిన ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో దావానలా వ్యాపించింది. చూసాము 2 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరు ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. తగిన శాస్తి జరిగింది అని చెప్పి చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అనే దానిపైన సందిగ్ధంలో ఉన్నారు. సమాజంలో ఇలాంటి మృగాలు తిరుగుతూ ఉంటే ఇక భద్రత ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్లకు ఇలా చనిపోవడం ఒక పనిష్మెంట్ కాదు, తగిన శాస్తి అనుకుంటున్నారు. కానీ అలా కాదు, కాలు చేయి తీసేసి జీవితాంతం వారు నరక యాతన పడితేనే తగిన శాస్తి జరుగుతుంది. అప్పుడే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి అనంటూ ముక్త కంఠంతో నినదిస్తున్నారు ఆడపిల్లలున్న తల్లిదండ్రులంతా కూడా. గత 2 రోజులుగా మదనపల్లి అట్టుడికింది. 7 ఏళ్ల చిన్నారి అభంశుభయం తెలియని చిన్నారిని కులవర్ధన్ ఎలా మాయమాటలు చెప్పి ఆ తర్వాత అత్యాచారం చేసి చంపేశాడో అందరం చూసాము. దీనిపైన పెద్ద ఎత్తున ఆ గ్రామస్తులందరూ కూడా ఒక్కటయ్యారు. ఆ చిన్నారికి న్యాయం చేయాలి అని అంటూ అక్కడ అందరూ కూడా ధర్నా చేపట్టారు. నేషనల్ హైవేని దిగ్బంధించారు. దీంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా కూడా మదనపల్లిలో మోహరించారు. ఇవంతా చూసి ఇక తను బతకడం కష్టం అనుకున్న కులవర్ధన్ తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతని డెడ్ బాడీని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ముందుకు రాలేదు. ఒక అనాథ శవంలా మున్సిపల్ సిబ్బంది దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు పూర్తి అనాలిసిస్ మనకు అందించడానికి పూర్తి వ్యవహారం పైన. ఓటు అశోక్. మంచి పరిణామం. నిన్న ఉదయం నుంచి కూడా మనం నడుపుతూ ఉన్నాం బిగ్ టీవీలో. ఎవరు రారు ఇతని డెడ్ బాడీ తీసుకెళ్ళటారు. ఇలాంటి తప్పుడు పని చేసిన విధవని అతని డెడ్ బాడీని చూడటానికి కానీ తీసుకెళ్ళటానికి కానీ సమాజం అంగీకరించదు. కన్న తల్లి కూడా చీకొట్టింది. తన పేగు దించుకుని పుట్టిన కన్న కొడుకుని, తన రక్త మాంసాలతో పుట్టిన కన్న కొడుకుని కూడా వాడు చేసిన దుర్మార్గపు పని, ఒక చిన్న పాపని అత్యాచారం చేసి చంపేసిన ఘటన చూసిన తర్వాత ఆ తల్లి కూడా ఇలాంటి కామాంధుడిని, ఇలాంటి నీచుడిని ఎందుకు కన్నానని బాధపడి ఉంటుంది. బహుశా ఆ తల్లి కన్న కొడుకు పోయిన బాధ కంటే కూడా కన్న కొడుకు చేతిలో బలైపోయిన చిన్నారిని తలుచుకుని బాధపడినట్టుంది బహుశా. అందుకనే డెడ్ బాడీని తీసుకెళ్ళటానికి సంతకం పెట్టడానికి కూడా రానని చెప్పింది. పోలీసులు ఫోన్ చేసి అడిగారు నీ బిడ్డని తీసుకెళ్ళు అని. అయినా కూడా నాకు అవసరం లేదు పొమ్మంది. తర్వాత ఆ చెల్లి కూడా బెంగళూరులోనే ఉంది. ఆవిడికి ఫోన్ చేశారు. ఆవిడ కూడా నాకు అవసరం లేదు ఇలాంటి నీచడంది. తర్వాత ఇంకా బంధువులు ఉన్నారు, లోకల్గా బంధువులు ఉన్నారు, పక్క జిల్లాలో బంధువులు ఉన్నారు. అందరికీ ఫోన్ చేశారు పోలీసులు. కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఇలాంటి నీచుడిని మా బంధువు అని చెప్పుకుంటే, ఒక చిన్న పాపని అత్యాచారం చేసిన రేపిస్ట్ని, ఇలాంటి కామాంధుని మా బంధువు అని చెప్తే ఈ సొసైటీ మమ్మల్ని క్షమించదు. రేపొద్దున మా ఇళ్లలో పెళ్ళిళ్ళు కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, మమ్మల్ని సమాజం వెలేస్తుంది, మేము వ్యక్తిగతంగా సిగ్గుపడుతున్నామని ఆ బంధువులు ఎవరు కూడా అతని శవాన్ని తీసుకెళ్ళటానికి ముందుకు రాల. చివరికి నేను ఎవరితోనో ఆ దూర బంధువు ఎవరినో ఒక ఆయన్ని తీసుకొచ్చి సంతకం పెట్టించి పోస్ట్ మార్టం చేశారు. ఎంత చెత్త చావు. మామూలుగా అయితే బేసిక్గా అందరం ఎవరన్నా చస్తే, ఇలాంటి చావు చస్తే కుక్క చావు చచ్చాడు అని అంటూ ఉంటారు. ఇక్కడ ఆ పదం మనం వాడొద్దు. ఎందుకంటే కుక్కతో కూడా ఇతను పోల్చొద్దు. ఎందుకంటే కుక్కలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కుక్క కనీసం విశ్వాసం ఉంటుంది, కుక్కకి ప్రేమ ఉంటుంది. కుక్కని ప్రేమించే వాళ్ళు ఈ సొసైటీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు మనం గౌరవించాలి. అందుకని వీటి చావుని కుక్క చావు అని అనకూడదు. ఇది కులవర్ధన్ చావు. ఇక పైన భవిష్యత్తులో మీరు ఎవరైనా సరే, ఎవరైనా ఇలాంటి నీచ పనులు చేసి ఇలాంటి చండాలమైన చావు చచ్చినవాడు ఎవరైనా ఉంటే వాడి చావుని కులవర్ధన్ చావు చచ్చాడు అని అనండి. కుక్క చావు చచ్చాడు అన్న మాట అనొద్దు. భవిష్యత్తులో మీకు ఒక పదం ఏంటంటే కులవర్ధన్ చావు అని పోల్చండి. ఇది పదే గుర్తు చేయండి. ఈ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయండి. ఇది కుక్క చావు కాదు, కులవర్ధన్ చావు అని. ఒక పోలీసులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఒక మంచి సైన్ ఇచ్చారు సొసైటీకి. ఇలాంటి తప్పుడు పనులు చేసి చిన్నపిల్లల జీవితాన్ని చిదివేసి అత్యాచారం చేసిన ఇలాంటి దుర్మార్గులకి చివరికి చెత్తతో సమానం. మన ఇంట్లో ఊడ్చి పడేసిన చెత్త ఉంటుంది,
చెత్తతో సమానమని ఇవాళ మున్సిపల్ అధికారులు తడి చెత్త పొడి చెత్త అని తీసుకెళ్లే చెత్త వాహనం ఏదైతే ఉందో ఆ వాహనంలో గుడ్డ చుట్టిన ఈ కులవర్ధన్ అనేవాడి డెడ్ బాడీని అందులో పడేసి చెత్తతో పాటు పడేసి దాన్ని తీసుకెళ్ళి అనాథ శవం కింద అంత్యక్రియలు చేశారు. ఇలాంటి చావు ఎవ్వరికీ రాకూడదు, ఇలాంటి దారుణమైన చావు ఎవరికి రాకూడదని కోరుకోండి. మీ పిల్లలకు కూడా ఈ మాట చెప్పండి. వీడి డెడ్ బాడీని ఇతని డెడ్ బాడీని చెత్త వాహనంలో తరలించి అనాథ కింద అంత్యక్రియలు చేసిన వైనాన్ని, ఇతని తల్లి కూడా పొమ్మన్న వైనాన్ని, ఇతని సోదరి కూడా వాడి నా అన్నే కాదని చెప్పిన ఈ సందర్భాన్ని మీ పిల్లలకి చెప్పండి. కథలుగా చెప్పాలి. సోషల్ మీడియాలో విపరీతంగా దీన్ని రీచ్ చేయాలి. ఇలాంటి వాడు ఏ ఇంట్లోనూ పుట్టకూడదు, ఇలాంటి వాడు ఏ సొసైటీలో ఉండకూడదు, ఇలాంటి వాడు మన పక్కన ఉండకూడదు, మన పక్కింట్లో ఉండకూడదు, మన అపార్ట్మెంట్లో ఉండకూడదు, మన వీధిలో ఉండకూడదు, మన ఊరిలో ఉండకూడదు, మన జిల్లాలో ఉండకూడదు, మన రాష్ట్రంలోనే ఉండకూడదు, మన దేశంలోనే ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాడికి ఈ భూమి మీద మనతో పాటు శ్వాస పీల్చే హక్కు లేదు. ఇలాంటి వాడికి అసలు బతికే రైటే లేదు. ఒక ప్రాణం తీసిన వెధవకి ప్రాణానికి ప్రాణం ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది అని అనుకుంటున్నాం. అఫీషియల్గా చెప్పకపోవచ్చు, ఆత్మహత్య కిందే చెప్పొచ్చు. కానీ నిజంగా ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి చంపినా, నిజంగా పోలీసులే నీళ్ళల్లో ముంచి ఊపిరాడకుండా చేసి చంపినా, నిజంగా పోలీసులే పెట్రోల్ పోసి అతన్ని తగలబెట్టిన సమాజం మొత్తం ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబు నాయుడిని, ఆ లోకల్ పోలీసులు, డిఐజీ కోయ ప్రవీణ్ని అప్రిషియేట్ చేస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తుంది. వాళ్ళ రియల్ హీరోలు. ఒకవేళ ఆ పని చేసి ఉంటే ఇది చేశారని మనకు తెలీదు, సో ఆధారాలు లేకుండా మనం అనకూడదు. కానీ ఆత్మహత్య చేసుకున్నాడని భావిద్దాం. ఆత్మహత్య కాదు, ఒకవేళ పోలీసులే నిజంగా చంపారు అనుకుందాం. చంపుంటే నిజంగా ఇవాళ డిఐజీ కోయ ప్రవీణ్ గారికి మనందరం పూలదండ వేసి అభినందించాలి. చంద్రబాబు నాయుడు గారికి పూలదండ వేసి అభినందించాలి. ఇంకా లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం అభినందించాలి. ఖచ్చితంగా ఇలాంటి వాడికి చివరికి ఎలాంటి దారుణమైన ముగింపు అనేది మీరు ఒకసారి బ్రేకింగ్ చూడండి, ఎదురుగా విజువల్ చూడండి. ఒకసారి ఆ చెత్త బండి తరలిచ్చే విజువల్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్ వేయండి. నా ఫ్రేమ్ కూడా ఫేడ్ అవుట్ చేసి చెత్త బండిలో అతని డెడ్ బాడీ తరలిస్తున్న విజువల్ని ఫుల్ ఫ్రేమ్ నడపండి పీసీఆర్. ఇది చూడాలి, ప్రతి ఒక్కళ్ళు చూడాలి, సొసైటీ మొత్తం చూడాలి. ఇది పిల్లలందరికీ చెప్పాలి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ చెప్పాలి. ఇది కూడా రేపొద్దున మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఒకప్పుడు మీ చావు కూడా ఇలాగే ఉంటుంది అని ప్రతి ఒక్కరికి ఒక వార్నింగ్ ఇవ్వాలి. మన పిల్లలకి ఈ స్టోరీని చూపించాలి. ఇదిగో చూడు, వీడు ఇట్లా తప్పుడు పని చేశాడు, కులవర్ధన్ అనే పేరు చెప్పాలి, అతని ఫోటో చూపించాలి. ఇదిగో వీడు చేసిన తప్పుడు పని ఇది. ఒక చిన్న పాపని, 7 ఏళ్ల పాపని, చిన్న రోడ్డు మీద ఆడుకుంటున్న పాపని చాక్లెట్ ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్ళి రేప్ చేశాడు వీడు. తర్వాత పాపను ఊపిరాడకుండా వాటర్ డ్రమ్ములో ముంచి చంపాడు. సో అందుకని ఆ తర్వాత వీడు ఈ చావు చచ్చాడు. ఆ చావు చచ్చిన వాడిని కనీసం తల్లి కూడా చీకొట్టింది, చెల్లి కూడా చీకొట్టింది. డెడ్ బాడీ చూడటానికి తీసుకెళ్ళటానికి కూడా రాలేదు. చివరికి వాడు బతుకు రోడ్డు పక్కన యాక్సిడెంట్లో ఏ కుక్కో చచ్చిపోయింది అనుకోండి, ఏ లారీ కింద పడో రోడ్డు పక్కన పడి ఉంటుంది. సాయంత్రానికి మున్సిపల్ అధికారులు వచ్చి చెత్త వాహనంలో ఆ చచ్చిపోయిన కుక్కను కూడా తీసుకుపోతారు. సో అదే మాదిరిగా ఇక్కడ అలాగని కుక్క ప్రేమికులు ఎవరు దాన్ని తక్కువ చేస్తున్నాను అనకండి, ఊరికి ఇన్సిడెంట్ని కంపేర్ చేస్తున్నాను అంతే. ఇక్కడ వీడిని కుక్కతో కూడా పోల్చడానికి వీల్లేదు, ఎందుకంటే కుక్కకు చాలా విలువైంది, కుక్క చాలా విశ్వాసమైంది. సో వీడికి ఆ విశ్వాసం లేదు, ఆ విలువ లేదు. చెత్తతో సమానం, ఒక కుళ్ళిపోయిన చెత్తతో సమానం. ఇక్కడ ఆ వాహనంలో పొడి చెత్త కూడా తడి చెత్తతో సమానం. తడి చెత్త పొడి చెత్త ఉన్న వాహనంలో అతన్ని తరలిస్తున్న దృశ్యాలు చూడాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్లో షేర్ చేయండి ఈ విజువల్. మీరు అన్న మాట బాగుంది అశోక్. కులవర్ధన్ చావు, ఇది కుక్క చావు కాదు, కులవర్ధన్ చావు. రాబోయే తరాలకు పాఠంగా నేర్పాలి, పాఠంగా చెప్పాలి. ఎవరైనా అమ్మాయి వంకరగా చూసినా లేకపోతే అసభ్యంగా ప్రవర్తించినా కులవర్ధన్ చావు చేస్తావురా అని చెప్పి అది ప్రబలాలి ఇంకా. ఎస్, అది అందుకే అంటుంది కులవర్ధన్ చావు. పిల్లలందరికీ చెప్పాలి ఇది కులవర్ధన్ చావు అని. అవసరమైతే వీలైతే 2వ తరగతి నుంచో 1వ తరగతి నుంచో పాఠ్య పుస్తకాల్లో ఒక స్టోరీ ఇవ్వాలి, ఒక మోరల్ స్టోరీలు, నీతి కథలు పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, పెద్ద అయిన తర్వాత ఎలా ఉండాలి, ఏం చేయాలనేది. సో ఇది ఈ స్టోరీని కూడా మెన్షన్ చేయాలి. కులవర్ధన్ అనేవాడు ఎలా పుట్టాడు, తర్వాత తల్లి పొమ్మని ఎట్లా చెప్పింది, వాడు ఏ విధంగా చిన్న పాపని రేప్ చేశాడు, ఆ తర్వాత ఎలా నీళ్ళల్లో మునిగి ఉబ్బిపోయి కుళ్ళిపోయి స్థితిలో ఎట్లా దొరికాడు, సో చివరికి చెత్త వాహనంలో ఎట్లా తరలించారని ఒక స్టోరీ, ఒక మోరల్ స్టోరీ కింద పిల్లలందరికీ చూపించాలి. చూపిస్తే వాళ్ళు తెలియకుండానే ఆహా ఓకే ఇలాంటి సైకోల్ సొసైటీలో ఉంటారు, ఇలాంటి సైకోల్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, సో ఇలాంటి బారి నుంచి మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందని ప్రతి ఒక్క చిన్న పిల్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా దాన్ని నేర్చుకుంటారు. సో ప్రభుత్వం, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు,
సో విద్యాశాఖ మంత్రి నారా అమ్మాయిల లోకేష్ కంటే గారు కూడా అబ్బాయిలు ఎక్కువగా నేర్చుకోవాలి. ఓకే, రేపొద్దునాడు అది రెండు విధాల ఈ కులవర్ధన్ చావు అని మీరు ఎప్పుడైతే పాఠం పెడతారో వీడి ఫోటోలతో సహా పెడతారో మగపిల్లలేమో భయంతో నేర్చుకుంటారు, ఆహా భవిష్యత్తులో మనం కులవర్ధన్ లాగా తప్పుడు పని చేయకూడదని. ఆడపిల్లలేమో ఈ కులవర్ధన్ లాంటి ఈ కామాంధుల నుంచి మళ్ళీ మనం కాపాడుకోవటం వెళ్ళాలి. రెండు ఉంటాయి ఆ మోరల్ స్టోరీలో. అల్టిమేట్గా మోరల్ అదే చెప్తాం మనం. సో రెండు ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. అందుకని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా బిగ్ టీవీ నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇది పాఠ్య పుస్తకాల్లో పెట్టండి, కులవర్ధన్ చావు అని మెన్షన్ చేయండి టైటిల్ కూడా చేసి దీన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళండి. పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ వీడియోని వీడిని తడి చెత్త పొడి చెత్త వాహనంలో ఏదైతే మున్సిపల్ వాహనంలో తరలించి అంత్యక్రియలు చేశారో ఈ దృశ్యాలు వాట్సాప్లో విస్తృతంగా షేర్ చేయండి. ఇది కావాలి, అవగాహన కావాలి. ఆ చచ్చినోడు కులవర్ధన్, ఆ కులవర్ధన్ అనేవాడు చస్తే చివరికి ఇట్లా తరలించారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి. వాడు చేసిన పాపం కూడా వాట్సాప్లో షేర్ చేయాలి, ఫేస్బుక్లో షేర్ చేయండి, ట్విట్టర్లో షేర్ చేయండి, యూట్యూబ్లో షేర్ చేయండి, యూట్యూబ్లో పోస్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇది మనందరం పండుగ చేసుకోవాల్సిన సందర్భం. నిన్న వాడు చెరువులో చచ్చినప్పుడు వాడి శవాన్ని చూసినప్పుడు సెలబ్రేషన్స్ ఎట్లా ప్రజలు చేసుకున్నారో ఇప్పుడు అతని వాహనాన్ని అతన్ని చెత్త వాహనంలో తరలించి అంత్యక్రియలు చేసినప్పుడు కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. బహుశా ఇలాంటి మంచి సందర్భం ఇంకోటి లేదు. ఇలాంటి రేపిస్టులకు ఇదొక గుణపాఠం, ఇదొక వార్నింగ్, ఇదొక అలారం. సో ఈ డేట్ని ఇలా ఒక రేపిస్ట్ డే అనో లేకపోతే ఏదో ఒక డే కింద దీన్ని అనౌన్స్ చేయాలి. ఇవాళ అతనికి జరిగిన సత్కారం, అతని శరీరానికి జరిగిన ఆ సత్కారం ఏదైతే ఉందో అది తరతరాలు గుర్తుండిపోవాలి. సో ఇకపైన ఇవాళ కూడా 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్కి, ఆంధ్ర గవర్నమెంట్కి కూడా, వీళ్ళకు కూడా ఇప్పుడు నార్సింగిలో ఎవరైతే ఆ పాపని అత్యాచారం చేశారో వాళ్ళ దగ్గరలో చెరువు ఉంటే ఆ చెరువును వాడండి. అట్లాగే అనంతపురంలో చిన్న పాప మీద అత్యాచారం చేశాడో అనంతపురంలో కూడా బోల్డని చెరువులు ఉన్నాయి. నీళ్లు లేకపోయినా ట్యాంకర్లతో తరలించి మరీ ఆ చెరువును వాడండి. వైజాగ్లో కూడా చిన్న పాప మీద 2 ఏళ్ల పసిపాప మీద అత్యాచారం చేసిన చోట కూడా వైజాగ్లో కూడా చాలా చెరువులు ఉన్నాయి. ఆ చెరువును ఖచ్చితంగా వాడి కోసం రెడీ చేసి ఉంచండి. 3 చోట్ల కూడా నార్సింగిలోను, అనంతపురంలోను అండ్ వైజాగ్లో 3 చోట్ల చెత్త వాహనాలని యాజ్ ఇట్ ఈజ్గా వాడమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ చూపిస్తున్నాం, చెత్త వాహనంలో అతని డెడ్ బాడీ తరలించిన దృశ్యాలు చూడాలి. ప్రతి ఒక్కరికి కూడా రిజిస్టర్ కావాలి. దీన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ చేయమని కోరుతున్నాం. ఇలాంటి బతుకు ఎవరికి ఉండకూడదు, ఎవరికి ఎంత దుర్మార్గుడైనా కూడా. కన్న తల్లి 9 నెలలు ఎంతో కష్టాలు పడి నవమాసాలు మోసిన తల్లి కూడా పొమ్మంది. తల్లి ఆమె పేగు దించుకుని పుట్టినవాడిని నాకు అవసరం లేదు పొమ్మంది. ఇలాంటి వాడు నా కొడుక అని చెప్పుకోవటానికి కూడా ఆమె భయపడింది. ఇలాంటి వాడు నా అన్న అని చెప్పుకోవడానికి చెల్లి భయపడింది. ఇలాంటి వాడు మా బంధువు అని చెప్పుకోవడానికి బంధువులు బయటపడ్డారు. సొసైటీ అంతా వెలేసింది. సో ఏదో చచ్చిన తర్వాత నరకలోకానికి పోతారు, స్వర్గలోకాలకు పోతారు అని ఏదో చెప్తూ ఉంటారు. సో అవన్నీ నిజమైతే వీడు ఖచ్చితంగా నరకలోకానికే పోతాడు, ఖచ్చితంగా నరకలోకానికే పోతాడు. ఇంత దరిద్రమైన ముగింపు, ఇంత నీచమైన నికృష్టమైన ముగింపు ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు. బతికినంతకాలం మంచిగా బతకండి, మంచిగా చావండి. కనీసం లోకంలో ఎంతటి నీచమైన వ్యక్తి అయినా కూడా 50% మంది పొగిడేవాళ్ళు ఉంటే 50% మంది అసహించుకునే వాళ్ళు ఉంటారు. 50-50 రేషియో అన్న ఉంటుంది, కానీ 60-40 రేషియో అన్న ఉంటుంది. కానీ ఈ విధంగా 100%, 100కి 100% ఒక అసహ్యం, సమాజం అసహించుకున్న వ్యక్తిగా గుర్తింపు పొంది చివరికి ఇంతగా దారుణమైన స్థితిలో అంత్యక్రియలు చేసుకున్న ఏకైక వ్యక్తి బహుశా కులవర్ధన్ అనేవాడు. సో దీన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కరెక్ట్ రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అనాలిసిస్. మొత్తానికి కులవర్ధన్ చావు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కావాలి, ఒక బాధ్యత కావాలి. అలాగే సమాజంలో కులవర్ధన్ లాంటి చావులు ఎవరూ కూడా కోరుకోవద్దు, రాకూడదు అని ఆశిద్దాం.